హలో గైస్, వెల్కమ్ టు స్వామి అఫీషియల్ ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి అయితే మనం చూసినాం కదా, నిన్న మన మహేంద్రలో నాన్న చనిపోయాడు. ఒక 3-4 రోజులు మనం బండి బంద్ చేసినాం. బంద్ చేసి మనం బండి ఎడబెట్టినాం అంటే మన ఎప్పుడు బంకులో పెట్టే కాడ మరుగుడం రోడ్డుకి అయితే బంకులో పెట్టేసినాం. బంకులో పెడితే కూడా ఏం చేసినంటే మరి అది దేంతో కుట్టిండో తెలియదు. మన జేసీపీ బకెట్ నుంచి సిలిండర్ వస్తుంది కదా, బకెట్ సిలిండర్, ఆ సిలిండర్ కి అయితే చాలా డ్యామేజ్ అయింది. బకెట్ సిలిండర్ బెండు కూడా అయిపోయింది. మరి అది టిప్పర్ తో కుద్దిరా, లారీతో కుద్దిరా, మరి జేసీపీ తో కుద్దిరా, నాకైతే ఇంకా అర్థమవుతుంది. అసలు ఒక 2-3 రోజులు బండి ఇంటికాడ పెడితే, ఇప్పుడు బండికి పని లేదని ఇప్పుడు మహేందర్ ఇట్లా డాడీ చనిపోయాడని మనం ఇంటికాడ పెడితే దానికే వేరే వాళ్ళు వచ్చి గుద్దేసిరా. చూపిస్తా చూడండి, మీకు డౌన్ చేయి, మొత్తం డౌన్ చేయి, డౌన్ చేయి. అక్కడ కనిపిస్తుంది కదా మీకు స్టిక్, 60 బూమ్ బకెట్ సిలిండరు. డౌన్ చేయి, డౌన్ చేయి, డౌన్ చేయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. ఇగో దీనికి మరి టిప్పర్ గుద్దిందా తెలియదు, లారీ గుద్దిందా తెలియదు, జేసీబీ గుద్దిందా తెలియదు. ఇగో ఈడ గుద్దింది, ఇగో ఈడ గుద్దింది, మన ఈ దాకా గుద్దింది. మనకి ఈ సిలిండర్ మొత్తం అయితే గుద్దేసిరు ఎవరు. మరి నాకు తెలిసినంత వరకు అయితే జేసీబీ అన్న కావాలి, టిప్పర్ అన్న కావాలి, లారీ అన్న కావాలి. లోడ్ చేసుకో, ఒకసారి అన్లోడ్ చేసుకో. సిలిండర్ మీకు బెండ్ అయింది చూడండి. లోడ్ చేయి, లోడ్ చేయి, లోడ్ చేయి. ఇగో సిలిండర్ మీకు కనిపిస్తుంది కదా, ఆ సిలిండరు బెండ్ అయిపోయింది చూడండి. ఇగో ఇక్కడ బెండ్ అయిపోయింది. ఇగో మీకు కనిపిస్తుందా, ఈయనిచ్చిన దాకా బెండ్ అయ్యింది, ఈయనిచ్చిన దాకా. అంటే బతకనియరా, బండ్లు తెచ్చుకొని బతకనియరా భూమి మీద? నాకు అర్థమవుతలేదు. ఎందుకు బెండ్ చేసారో నాకు అర్థమైంది. దేని గుద్దిరి అవసరం ఏముంది? ఈడిచ్చి అందాక గుద్దే అవసరం ఏముంది? ఒక 3 రోజులు 4 రోజులు ఇంటికాడ పెడితే గుద్దేసరాగో. ఇదంతా చూడండి, ఇదంతా డ్యామేజ్ చేసారు మొత్తం. భూమి మీద బండ్లు తెచ్చుకొని బతకనియరా. ఏమైంది మా అంటే 2-3 రోజులు వాడు డాడీ చనిపోయాడు కాబట్టి ఇంటికాడ పెట్టినాం. మనం బంక్ దగ్గర పెట్టేసిన మాత్రాల ఎవడు గుద్దిండో అర్థమవుతలేదు. సీసీ కెమెరా చెక్ చేద్దామంటే సీసీ కెమెరా దొరుకుతలేదు. ఇప్పుడు సిలిండర్ దాన్ని చేపియాలన్నా 30-35 వేలు దాకా అవుతుంది. అంటే అది మంచిగా నడుస్తుంది కాబట్టి ఓకే, సిలిండర్ లోడ్ అవుతుంది, అన్లోడ్ అవుతుంది కాబట్టి ఓకే. ఆ సిలిండర్ బెండు కూడా అయింది, మీరు చూసారు కదా. ఎందుకు గిట్ట జనాలను గిట్లా చేసుకుంటారు? అంటే బతకనియరా? కష్టపడి తెచ్చుకుంటే బతకనియరా? 20 లక్షలు, ₹1 కాదు 2 రూపాయలు, 20 లక్షలకు మనం ఇన్నో అన్నో పెట్టాం, కత్తి మీద ఫైనాన్స్ చేయించాం, ఏదో బతుకుతున్నాం. రోజు ఇంత పని దొరుకుతుంది, దాన్ని కూడా డక్లా అయితే మీకు చూపిస్తూనే ఉన్నా. రోజు మేము ఏం చేస్తున్నాం, ఎట్లా నడుస్తుంది, ఏం కదా అని మీకు చూపిస్తూనే ఉన్నా. అంత మాత్రాన ఎందుకు ఇంత పగ నాకు అర్థమవుతలేదు జనాలకి. అంటే డ్రైవర్లు బండ్లు తెచ్చుకోవద్దా, నడుపుకోవద్దా, ఎందుకు వేసి నాకు అర్థమవుతలేదు. అది మంచిగా ఉంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఎంత తాగింది, డ్యామేజ్ అయింది, అది ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా ఖరాబ్ అయ్యేది. నాకు తెలిసినంత వరకు అయితే ఆ సిలిండర్ మీద గీతలు పడ్డాయి కదా, అది ఖరాబ్ అయ్యేది. ఇప్పుడు కాకుండా తర్వాతనైనా ఖరాబ్ అయ్యేది. ఎందుకు గైస్? ఎవరి కష్టం వానికే ఉంటది, ఎవరి సంపాదన వానికే ఉంటది. ఎందుకు జనాలు ఇట్లా చేసేది? బతకనియండి మమ్మల్ని కూడా. రోజుకు బుక్కడు బో తిని బతాం మేము కూడా. చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూనే వచ్చి కాదానికే మీరు బండ్లు గుద్దేస్తే ఎట్లా చెప్పండి? ఏమో గైస్, ఇక వాళ్ళకే తెలియాలి, గుద్దిన వాళ్ళకే తెలియాలి. ఇక మనం ఏమనలేము ఎవరిని, ఎందుకంటే మనం చిన్న బతుకులు మనం ఎవరిని ఏమనలేక రాదు. ఎంత బాధ పెట్టినా మన కడుపులో దాచుకొని మనం బతకాలి అంతే, అంతకు మించి ఏం లేదు. సరే గైస్, మనం అయితే వేరే సైడ్ అయితే వర్క్ కాడికి వెళ్ళిపోతున్నాం. కొబ్బరి చిప్పలు నింపుతందుకు 2 డిసెంబర్ వచ్చినాయి. నేను మహేందర్ అయితే పోతున్నాం. ఆ సైడ్ కాడికి పోయినాక ఆ కొబ్బరి చిప్పలు ఎట్లా దింపుతాం, ఏం కథ అనేది మీకు చూపిస్తాం. సో మనం మొత్తానికి అయితే కొబ్బరి చిప్పల కాడికి వచ్చేసినాం. కనిపిస్తుంది కదా కొబ్బరి చిప్పలు. ఇవన్నీ అనేది మనం కొబ్బరికాయ కొట్టినాక చిప్పలు ఉంటాయి చూసినామా, అంటే ఈ కుడుక అనేది పక్కకు తీసేస్తారు. ఈ కుడుక పక్కకు తీసేసి ఈ కొబ్బరి చిప్పలు అనేది ఇక్కడ కాదు, మన బయటకు పోతాయంట. మనకు కూడా అంత తెలియదు. అక్కడ కనిపిస్తున్నాయి కదా డిసెంబర్లో, అక్కడ బయటకు పోతాయంట. ఒక్కొక్క కొబ్బరి చిప్పని చూడండి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అని. ఎంత లోడ్ వేస్తే చెప్పండి. అసలు ఈ కొబ్బరి చిప్పలు అనేది నాకు అర్థమవుతలేదు. నేను ఫస్ట్ టైం అంటే చాలాసార్లు నింపేది చూసినా కానీ దీని గురించి వింటే మాత్రం నాకైతే బీభత్సమైన గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకంటే దీనికి ఉన్నంత వాల్యూ ఇప్పుడైతే ఈ కొబ్బరి చిప్పలకు ఉన్నంత వాల్యూ అయితే దేనికి లేదు బాయ్స్. ఇప్పుడు బంగారానికి ఎంత విలువ ఉందో ఈ కొబ్బరి చిప్పలకు అంత విలువ ఉంది. ఎందుకంటే దీన్ని వాళ్ళు చూడండి అసలు ఎట్లా బస్సలలో వేసి ఇక్కడ ఇగో ఇంత లోడా. అదేదో పవర్ ప్లాంట్లలో ఇట్లా పామాయిల్ని ఇట్లా ఎట్లా కాపాడుతారో. పామాయిల్ అంటే ఏంటంటే ఇప్పుడు పవర్ ప్లాంట్లలో మనం మంట పెడతాం, ఆయిల్ పవర్ ప్లాంట్లో మనం. ఇప్పుడు పవర్ ప్లాంట్ అంటే కరెంటుకు తయారయ్యేదానిలో పామాయిల్ అనే పీస్ ఉంటుంది. ఆ పీస్ని ఎంత జాగ్రత్తగా కాపాడుతారో వీళ్ళు కొబ్బరి చిప్పల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. అమ్మ అంటే వీళ్ళు ఇప్పుడు టెంపుల్ కాడ కొడతారుగా గైస్, టెంపుల్ కాడ కొట్టే కాడ వీళ్ళు కొనుక్కొస్తారంట. అంటే చిప్పిస్తారంటే ఈ కొబ్బరి చిప్పిస్తారంటే అందులో కుడికిస్తారంట. చూడండి డిసెంబర్ ఎట్లా వస్తారో. అయితే ఇప్పుడు మన ఇండ్లలో ఇట్లా మనకు కొబ్బరి చిప్పలకి ఇట్లా ఉంటాయి కదా ఇండ్లలో. మనం ఇప్పుడు మన ఇంట్లో దేవుని కాడ ఇట్లా కొడితే కొబ్బరి చిప్పలు ఎట్లుంటాయి, ఆ చిప్పలు అనేది అసలు వీళ్ళు చక్కెర ఇచ్చి మరి కొబ్బరి చిప్పలు కొనుక్కుంటారంట. అంటే కుడుకలకు చక్కెర ఇస్తాం, కొబ్బరి చిప్పలకు ఇట్లా చక్కెర ఇస్తాం, బెల్లం ఇస్తాం అనుకుంటా, ముగ్గు ఇస్తాం, ఇది ఇస్తాం అది అనుకుంటా
ఎట్లా కొనుక్కుంటారో వీళ్ళు సేమ్ అదే యాజ్ ఇట్ ఇట్లా అట్నే కొనుక్కొస్తారంట. వీళ్ళు చూడండి ఒకసారి ఎంత పెద్ద గోదాం తయారు చేస్తారో. అగో ఆ కింద పడ్డవి కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. డిసెంబర్లో పోయమ్మ మేము నింపడానికి ఎంత తెలుసా? 3000. ఒక్క డిసెంబర్ నింపితే మాకు 3000. ఆల్రెడీ ఇది తమిళనాడు బండి, మీకు చూపిస్తా చూడండి. అది అది టీఎన్ అని ఉంది పైన చూడండి, దాన్ని అర్థం లేకుండా. అంటే తమిళనాడు బండి, అంటే తమిళనాడు నుంచి వచ్చింది. తమిళనాడు నుంచి వచ్చింది ఏం గైస్ నాకు అర్థమైతే లేదు. తమిళనాడు నుంచి కొబ్బరి చిప్పలు వేసుకోవడానికి వచ్చింది. నాకైతే సాక్ అనిపిస్తుంది. పోయమ్మ తమిళనాడు నుంచి ఏంది వీళ్ళు ఇంత పెద్ద గోదాము ఏంది, ఆ కొబ్బరి చిప్పలకి ఇంత వాల్యూ ఏంది అసలు నాకైతే అర్థమైతలేదు. మహేందర్కే వచ్చింది ఈ సైడ్, నాకు కూడా రాలే. ఇంతకుముందుకు మహేందర్ వేరే బండి మీద చేసేటప్పుడు ఈ సైడ్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఆయనకి ఫోన్ చేసిరు. ఆయన్ని ఇక ఫోన్ చేస్తే వచ్చాడు. ఎంత ఇస్తారంటే ఇక 3000 ఇస్తారు సామె అని నాకు చెప్పిండు అన్నట్టు. నాకు చెప్తే ఇక సరే నింపుదాంపా చూద్దాంపా అట్నే వీడియో కూడా ఇద్దాంపా. కొబ్బరి చిప్పు లేదంటే నేను చాలాసార్లు చూసిన కానీ ఇంత తెలియదు నీకు. మనకు ఇప్పుడు కనిపిస్తుంది కదా గైస్ అదంతా. అప్పుడు మన జేసీ పక్కపో నిలబడ్డాడు చూసిన ఆయనదే ఇది మొత్తం, ఈ సామ్రాజ్యం మొత్తం ఆయనదే. అంటే ఈయన కొబ్బరి చిప్పలు వేసినందుకు కూడా ఆయన రెంట్ కట్టిస్తాడంట. అంటే ఈ చిప్పలు వేసినందుకు కూడా ఆయన రెంట్ కట్టిస్తుండంటే ఆ చిప్పలకి ఎంత రేటు. మ్యాక్సిమం ఇప్పుడు మేము నింపే లోడు ఇప్పుడు గైస్ మన మహేందర్ నింపే ఇప్పుడు ఇది నింపుతుండగా గైస్. ఇప్పుడు మన ఈ తమిళనాడు డిసెంబర్ నింపుతుంది చూసిన. ఇది తమిళనాడులో అమ్మితే 5 lakhs. మంచి రేటు ఉంటే 6, ఇక అటు ఇటు రేటు ఉంటేనేమో 5 lakhs. అంటే 5 లక్షలు వస్తాయంట గైస్ ఒక్క లోడుకు. 5 లక్షలు ఒక్క లోడుకి 5 లక్షలు అయింది. నాకైతే అసలు అర్థమే అవుతలేదా అమ్మ. నాకైతే అసలు మైండ్ బ్లోయింగ్. నాకు తెలిసి జేసీబీ పెట్టి కొబ్బరి చిప్పల బేరం చేస్తే మంచిగా ఉండి అనిపిస్తుంది. అంత మంచిగా అనిపిస్తుంది. ఇట్లా కనిపిస్తుంది అయినా మళ్ళీ ఇలా కొడుకులకు అనేది ఇది మంచిగా లోడ్ చేయరు బిరిగా కాంటతో. అంటే జోక్తారంట దీన్ని, ఎంటీ జోక్తారంట. ఇప్పుడు మన లోడ్ అయినా కూడా జోక్తారంట. అంటే టన్నులు లెక్క ఉంటుందంట. బట్ టన్నుకి అయితే నేను అడగలే కానీ ఈ లోడ్ మొత్తం ఇది ఇప్పుడు మనకి ఇలాక మనం చూసినాం కదా సామ్రాజ్యం, దాన్ని మొత్తం అమ్మితే అంటే 2-2.5 బండ్లు అవుతాయి అంట. 5 lakhs పెట్టుబడి అంట. ఇప్పుడు ఆడ కనిపిస్తుంది కదా మాకు 5 లక్షల పెట్టుబడి అంట. అది 5 లక్షల పెట్టుబడి. నేనైతే నమ్మలేకపోతున్నా. ఇక చూడండి వీళ్ళు ఎట్లా పోస్తారో, మహేందర్ ఎట్లా పోస్తాడో, అసలు వాళ్ళు ఎట్లా గుంజుకుంటారో. అసలు అయితే నాకు మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు 5 లక్షల పెట్టుబడి ఏంది గైస్? కొబ్బరి చిప్పల మీద 5 లక్షల పెట్టుబడి ఏంది? అంటే వాళ్ళకు వచ్చే లాభం అంటే ఇప్పుడు ఆడున్న సామ్రాజ్యానికి అమ్మితే 5 లక్షలు అంట. అంటే మీరు వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఫ్యామిలీ వర్క్ చేస్తారంట వీళ్ళు. ఒక్కరు కాదు చేసేది, ఫ్యామిలీ వర్క్ చేస్తారంట వీళ్ళు మొత్తం నాన్ స్టాప్. వీళ్ళు బ్రదర్లు, ఇప్పుడు ఆ ముసలాయన ఇప్పుడు వీళ్ళదాకా కనిపించింది మనకు, అది ఇచ్చాను కదా, వాళ్ళ కొడుకులు ఇద్దరు, వాళ్ళ భార్య, అందరూ ఫ్యామిలీ ఇదే వర్క్ చేస్తారంటే. వీళ్ళకి ఆటో కూడా ఉంది వాస్తవం చెప్పాలంటే. ఇది ఎక్కడనో కాదు మేము కొబ్బరి చిప్పలు నింపేది, మా ఇంటి పక్కపోటే, పెద్ద దూరమేం కాదు. ఇక ఇట్లయితే వీళ్ళు 5 లక్షల పెట్టుబడి అంటే దానికే 5 లక్షలు అంటే వీళ్ళు ఎంత ఖర్చు చేయాలి చెప్పండి. అంటే ఆ 5 లక్షల కొబ్బరి చిప్పలు ఒక కాడే అంటే ఈ సామ్రాజ్యాన్ని అంటే ఈ కొబ్బరి చిప్పల్ని ఇవన్నీ కలెక్ట్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి వాళ్ళు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇండ్లలో కొనుక్కపోతేనే చక్కెర బెల్లం ముగ్గిస్తాను అంటారు. అదే ఇప్పుడు దేవుని గుడి కాడ, ఇప్పుడు టెంపుల్ కాడ ఇప్పుడు ఎట్లా కొబ్బరికాయ కొడతారు, వచ్చిన వాళ్ళ కొబ్బరికాయ కొడుతున్నారు. వాళ్ళకి ఎంత పెట్టుబడి ఇవ్వాలి వీళ్ళు? అసలు అర్థం చేసుకుంటేనే నాకు తెలిసి అయితే వీళ్ళకు అంటే మిగులుతాయంట. అంటే వీళ్ళ కూలు వీళ్ళు అంత పెద్ద ఇప్పుడు 2-3 డిసెంబర్ తయారు చేయాలంటే మామూలు విషయం కాదు. మా అంటే ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు సంవత్సరం పడుతుందో మనకు తెలియదు. వీళ్ళు అన్ని కూళ్ళు అంటే వీళ్ళ అన్ని లెక్కేసుకుంటారంట. ఇప్పుడు ఆ ముసలైన అక్కడ కనిపిస్తుంది కదా, ఆ కొబ్బరి చిప్ప పలిగితే మళ్ళీ పెట్టుబడి వాళ్ళు ఒప్పుకోరంట. అంటే ఒప్పుకోరంటే చిత్తలు అయితే మాత్రం వాళ్ళు ఒప్పుకోరంట. వీళ్ళు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి మన మహేందర్ పోసిండు కదా, పోసిన దాన్ని కూడా వీళ్ళు ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చిప్పలు పడకుండా, కొబ్బరి చిప్పలు పడకుండా, ఇదన్నీ కొబ్బరి చిప్పలు పడకుండా వీళ్ళు బస్సాలు అనేది వీళ్ళు బ్యాక్ సైడ్ లోడ్ చేస్తారంట. అంటే ఈ బస్సాలు బ్యాక్ సైడ్ పెట్టినాక ఇగో వీళ్ళు మొత్తం ఫ్యామిలీ ఈ వర్క్ చేస్తారు. ఇక అక్కడ పైన ఇద్దరు కనిపిస్తారు వీళ్ళ కొడుకులలో మొత్తం ఫ్యామిలీ. వీళ్ళు మన బయట వాళ్ళు కూడా లేబర్ వీళ్ళకి ఏం అవసరం లేదు, మొత్తం ఫ్యామిలీ వర్క్ చేస్తారు. ఈ బస్సాలు అనేది మన డోజర్ బకెట్లు వేస్తారు కదా,
ఈ బస్సాలు మళ్ళీ వీళ్ళు చేసే పెట్టుబడి ఇగో బ్యాక్ ఉత్తల సైడ్ కూడా మీకు చూపిస్తా ఒకసారి చూడండి. ఇక్కడ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్లో చూడండి ఒకసారి. మాకు అన్ని బస్సాల ఇవన్నీ వీళ్ళు చాలా రోజులు ఇచ్చి గ్యాదరింగ్ చేసి అంటే ఒక్కొక్కటి ఇప్పుడు వీళ్ళ కొడుకో దిక్కు, వీళ్ళ నాన్నో దిక్కు, వీళ్ళ తమ్ముడో దిక్కు, వీళ్ళో దిక్కు ఒక ఆటో వేసుకొని ఒక స్కూటీ వేసుకు ఇప్పుడు టీవీఎస్ల మీద ఇప్పుడు వస్తారు కదా కొబ్బరి చిప్పలు, బెల్లం ఇస్తాము, చక్కెర ఇస్తామని ఇవన్నీ వీళ్ళు కలెక్ట్ చేసి ఒక జేసీబీతో లోడ్ చేసి మన మనోడు మహేందర్ వేసుకొస్తున్న లోడ్ మొత్తం ఆ బకెట్లలో మొత్తం ఆ బకెట్ ఇప్పుడు అవి ఏం చేస్తారంటే మనకు బ్యాక్ సైడ్ వేపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈడ డోర్ గిత్తతుంది కదా, ఆ డోర్ గిత్తతున్నందుకు వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ ఈ బస్సాలు మొత్తం బ్యాక్ సైడ్ వేస్తే పడుతుంది. ఇప్పుడు అది ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ వేసి ఆ డోర్ అంత లెవెల్ లేపుతారంట. లేపి ఆ కొబ్బరి చిప్పలు అనేది కింద పడకుంటాయి. ఎందుకంటే గిత్తద గ్యాప్ ఉన్న కొబ్బరి చిప్పలు ఒలుగుతూనే ఉంటాయి. ఇక ఒలిగినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఏం చేయలేరు. కాబట్టి ఇదైతే నేను అందిస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇది నేను అందించేసిన. ఇక వీళ్ళు చూడ ఎట్లా పేరుస్తారు, మొత్తం పేరుస్తారు ఇక. ఎందుకంటే ఆ చిప్పలు అనేది మళ్ళీ బయటికి రాకుండా ఫుల్ లోడ్ ఓవర్లోడ్ అంటే వీళ్ళకి కాంట లెక్క కాబట్టి ఓవర్లోడ్ నిండనీక వీళ్ళు పైదాకి వేస్తారు అన్నట్టు, గ్యాప్ లేకుండా ఫుల్ వాళ్ళ టన్ను లెక్క. అంటే ఎట్లుంటుంది కదా ఆ కొబ్బరి చిప్పలు ఎంత వెయిట్ ఉంటుందో చెప్పండి. మా అంటే ఇక మొత్తం కలిసి నాకు తెలిసినంత వరకు అయితే ఒక 10 టన్నులు. ఇక నాకు కూడా అంత అబ్జర్వ్ తెలియదు వాస్తవానికి. ఇక చూడండి ఎంత ఉందో. మళ్ళీ కూడా ఇంకో బస్సాలలో నింపుతారు. ఎందుకంటే ఇంకా అవసరం పడుతుంది కాబట్టి వాళ్ళు నింపుతారు. నాకు తెలిసినంత వరకు అయితే ఇదంతా ఒక లోడుకు 2 lakhs అనుకుంటున్నాను నేనైతే. మరి వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టిందో మనకు కూడా తెలియదు కాబట్టి మనం కూడా అన్నద్దు. కష్టపడుతోని మనం అన్నా కానీ మనకు దాని గురించి తెలియనప్పుడు మనం ఏం మాట్లాడనీకి రాదు. నేనైతే వాస్తవానికి అడిగిన వాళ్ళని, ఈ తమిళనాడు వాళ్ళు ఇక్కడ బండ్లు కనిపిస్తున్నాయి కదా, ఈ తమిళనాడులో బండ్లను అడిగిన. నాకు తెలుగు వస్తుంది కాబట్టి ఓకే, వాళ్ళు కొద్దిగా చెప్పారు. ఇది తీసుకుపోయి అక్కడ మాకు ఏదో పనికి వస్తుందంట వీళ్ళకి, ఈ తమిళనాడు బండోళ్ళకు ఇది దేని గురించో పనికి వస్తుందంట. అందుకని దీన్ని ఇంత పెట్టుబడి పెట్టి మేము కొనుక్కోపోతాం, మా దగ్గర తక్కువ ఈ కొబ్బరి చిప్పలు కానీ వాళ్ళు చెప్పారు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు కదా, ఈ బండి డ్రైవర్లు వాళ్ళైతే నాకు చెప్పారు ఈ కొబ్బరి చిప్పలకు వాళ్ళకి వాల్యూ ఉంటుందంట. ఇప్పుడు మన దిక్కు పవర్ ప్లాంట్లలో ఇప్పుడు పామాయిల్ ఎంత వాల్యూ ఉంటుందో, ఇప్పుడు మన దిక్కు పామాయిల్ రావాలన్నా కానీ మన సైడ్ ఇప్పుడు వండవు కదా. మన తెలంగాణ సైడ్లో ఎక్కడెక్కడ వంతాయో కూడా నాకు తెలియదు. మీ హైదరాబాద్ ఉండే ఏరియాలో అయితే పామాయిల్ తోటనైతే ఇప్పుడు స్టార్టింగ్లో పెడుతుర్రు. కానీ ఇప్పటి వరకు అయితే ఈడ అంటే పండించారు. కానీ నాకు తెలిసినంత వరకు ఈడనైతే నేను చూడలే. ఆ పామాయిల్కు ఎంత తెలుసా, ఇప్పుడు పవర్ ప్లాంట్లకు వస్తుంది అంత లోడు. పవర్ ప్లాంట్లకు కరెంటు ఇప్పుడు మా తక్కలపల్లి గేట్ కాడ అనేది పవర్ ప్లాంట్ ఉంటుంది. ఆ పవర్ ప్లాంట్లకు అయితే వస్తుంది. అంత పెద్ద లోడ్ వచ్చినప్పుడు ఆ లారీకి అయితే కనీసం 2.5-3 అంటే 2.5-3 లక్షలు పెట్టి ఆ పామాయిల్ని వీళ్ళు పవర్ ప్లాంట్ వాళ్ళు కొనుక్కుంటారు ఒక లోడు. అది కూడా టన్నుల లెక్కన వాస్తవానికి 2 లక్షలు 3 లక్షలు 2.5 లక్షలు పెట్టి కొనుక్కుంటారు. మా అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు మనకు పామాయిల్ ఎంత ఉంటుంది పీస్, కొబ్బరి పీస్ లెక్కన. ఇప్పుడు ఇదే సేమ్ ఇట్నే. ఇప్పుడు ఇదేమో బొచ్చలు అంటే కొబ్బరి బొచ్చ. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొడుతున్నాక బొచ్చలు ఇవి. అవి పామాయిల్ అంటేనేమో ఇప్పుడు పచ్చి పీసే. ఎందుకంటే అది ఆయిల్ ఉంటుంది కాబట్టి పచ్చి పీస్ కాబట్టి ఆ పచ్చిదే చేస్తారు. నేను కూడా చాలాసార్లు అన్లోడ్ చేసిన దాన్ని. ఎందుకంటే పవర్ ప్లాంట్లోకి వచ్చినప్పుడు అన్లోడ్ చేసిన దానికే 2-2.5 లక్షలు పచ్చి పీస్కి. అది మళ్ళీ వెయిట్ కూడా బాగా వస్తుంది ఆ బండి. ఎందుకంటే పచ్చిగా ఉంటుంది, ఆయిల్ మెయిన్. ఇప్పుడు ఆయిల్ ఏంటంటే పవర్ ప్లాంట్లో మనకు మంట వేస్తే మంట ఇంకెక్కువ మంతుంది. మరి ఈ కొబ్బరి చిప్పలు మరి వీళ్ళకైతే నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళని అడిగితే ఏం చెప్పారంటే నాకు సగం చెప్పారు. ఆ భాష నాకు తమిళ భాష మనకు రాదు కాబట్టి వాళ్ళు చెప్పేదంటే నాకైతే అర్థమైంది ఏంటంటే మా దిక్కు చాలా అవసరం వస్తుంది, మేము ఇది డబ్బులు పెట్టి చాలా కొంటాం, మేము ఒక్క లోడ్కి ఎంత అయినా అంటే ఒక 2-3 lakhs వరకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఇచ్చి తీసుకుంటాం. ఇక మేమైతే అక్కడ అన్లోడ్ చేస్తాం, వాళ్ళు ఏం చేస్తారు కూడా మనకు తెలియదని వీళ్ళైతే డ్రైవర్లు పాపం ఎందుకనాలే వీళ్ళు ట్రక్ డ్రైవర్లు అయితే చెప్పేసారు మనకు. నాకైతే ఇంత లోడ్ని అంత జాగ్రత్త తీసుకుపోతారంటే తమిళనాడుకు పోతుంది ఇప్పుడు ఈ లోడు. అర్థమైందా గైస్? టీఎన్ అంటే తమిళనాడు బార్డర్. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా బండి టీఎన్ బండి, మనం పైన బోర్డు కూడా ఉంది ఒకటి తమిళ సిస్టంలో ఒక బోర్డు కూడా ఉంది. ఆ బోర్డు కూడా ఉంది కాబట్టి తమిళనాడు పోతుంది. అంటే మనం నింపే బండి తమిళనాడు పోతుందంటే నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి బండ్లు వస్తే నేను అన్లోడ్ చేసి నేను డ్రైవర్ చేసినప్పుడైనా నేను అన్లోడ్ చేసి
నేను ఏమైనా దిగబడితే ఇప్పుడు లారీలు వస్తే ఎప్పుడన్నా రోడ్ పక్క పొట్టు దిగబడతాయి కదా, ఇట్లా కోళ్ళ బండ్లు అనేది, ఇప్పుడు సిమెంట్ బండ్లు అనేది, లేకపోతే బొగ్గు బండ్లు అనేది లారీలు, లేకపోతే పవర్ ప్లాంట్ల ఇప్పుడు పామాయిల్ బండ్లు అనేది నేను అన్లోడ్ చేసేది లారీలని. నేను దిగబడితే తీసేది ఫస్ట్ టైం. నేను మన జేసీబీతో తమిళనాడు బండి నింపుతున్నట్టే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి తమిళనాడు మొత్తం తమిళే ఉందల్లా మనకైతే, నాకైతే అర్థమవుతలేదు ఆ భాష. ఇక నాకైతే ఇక ఈయనను కూడా కొబ్బరి చిప్పలు ఈయనను కూడా అడిగిన, ఇది మా వృత్తి, మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, ఎంతసేపు ఉన్నా మా బతుకు తెరువు అని ఆయన కూడా చెప్పేసిండు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఎందుకంటే మీ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాం, నా కొడుకులైన ఇదే పని చేస్తారు, ఇక మేమైనా ఇదే పని చేస్తున్నాం. కాకపోతే వాళ్ళకంట పాపం ఎందుకన్నా కానీ మిగులుతలేదంట ఇప్పుడున్న సీజన్లో వాళ్ళకి, ఎందుకంటే మిగులుతలేదంట. ఎందుకంటే చాలామంది ఇదే వృత్తి చేస్తారంట, కొబ్బరి చిప్పలు అనేది ఇదే వృత్తి చేస్తారంట చాలామంది. ఎందుకంటే ఇప్పుడు 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి అంటే ఎవరైనా అదే గాయస్ వృత్తి చేసేది. ఓ పాప ఆయన పై నుండి ఎంత కష్టపడుతుంటాడు, ఇంకా ఇక్కడ నొక్క అక్కడ నొక్క అని ఆయన చాలా కష్టపడుతున్నారు. ఆయన అడిగితే ఏమంటుండంటే, ఇక చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాం కాబట్టి ఇదే చేయాల్సింది బిడ్డ, మనకైతే ఇప్పుడైతే ఏం మిగులుతానో అని వాళ్ళైతే చెప్తారు అన్నట్టు. ఇక కష్టపడ్డ వాళ్ళు ఏం చేస్తాం, మనం చిన్నప్పటి నుంచి మనం ఏ వృత్తి చేసినామో అదే చేయాల్సి వస్తుంది. మనం కూడా ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం జేసీబీ నడిపినాం, ట్రాక్టర్ నడిపినాం కాబట్టి, మనం కంప్రెసర్ నడిపినాం కాబట్టి, మనం కూడా ఇప్పుడు ఎట్లా మన వర్క్ మనం ఎట్లా చేస్తున్నామో వాళ్ళు కూడా పాపం అదే వర్క్ చేస్తారు. ఇక ఎట్లయినా వాళ్ళ కూళ్ళు మిగిలి వాళ్ళకు ఇంట్లో వెళ్ళి వాళ్ళకు నెలకు ఆ చిట్టీలు, వాళ్ళకు బండ్లు ఉన్నాయంట, బులోర్ ఉందంట, ఇంకేదో ఆటో ఉందంట, దాంట్లో ఫైనాన్షియల్ వెళ్ళి మాకు కూలి మిగిలితే చాలు చిన్న అని ఆ పాప ఎందుకని అలా ఆయన కూడా అన్నాడు. పెద్ద వెయిట్ ఏముండదు వాగిస్తామని చెప్పాలంటే ఇది, ఎందుకంటే ఎండిపోయిన కొబ్బరి చిప్పలు కదా, పెద్ద వెయిట్ ఏమి ఉండదు కాబట్టి దీని కాస్ట్లీ రేటే ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇక వాళ్ళు ఇప్పుడు అందరు బిజినెస్ చేస్తారు కాబట్టి జర తక్కువైందంట. ఎందుకంటే చాలా మంది చేస్తారు వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే నేను పొద్దుగాల వేసినప్పుడు కూడా చాలా మంది చక్కెర ఇస్తాం, కొబ్బరి చిప్పలు ఏరి, చక్కెర ఇస్తాము, బెల్లం ఇస్తాం, కొబ్బరి చిప్పలు ఏరి చాలా మంది ఆడుతారు. మళ్ళీ టెంపుల్ల కాడ కూడా చాలా మంది ఇట్లా కొబ్బరికాయ కొట్టగానే మన కొబ్బరికాయ అనేది కొద్దిగా పక్కకి పెట్టి మరి వాళ్ళకు అమ్ముకుంటారా తెలియదు, మళ్ళీ ఫ్రీగా ఇస్తారా తెలియదు మనకు కూడా. ఎందుకంటే మనకు తెలియదని కూడా మనం అనడానికి రాదు. ఇక అవైతే వీళ్ళైతే గుడికాడ టెంపుల్ల కాడ అయితే కొనుక్కుంటారంట. ఎందుకంటే వీళ్ళు లోడ్ చెప్పి ఇప్పుడు కనిపిస్తుంది కదా ముసలైన, ఆయన అయితే డైరెక్ట్ చెప్తున్నాం, మేము టెంపుల్ల కాడ కొబ్బరి చిప్పలు కొనుక్కొస్తామని డైరెక్ట్ చెప్తున్నాం. ఎందుకంటే పాపం, ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డ దానికి మనం ఏం మాట్లాడడానికి రాదు కాబట్టి ఆయన అయితే కుళ్ళకులే చెప్తారు, మేము కొనుక్కొచ్చాను చిన్న, మా ఊరు ఇప్పుడు అందరు ఇదే దందా చేస్తారు, మా వాళ్ళు మొత్తం ఇదే దందా చేస్తారు కాబట్టి ఇప్పుడు అందరూ ఒకదాని మీద పడితే ఏం మిగులుతో చెప్పండి. ఇప్పుడు 100 రూపాయల కాడ ఇప్పుడు 10 మంది అనుకో, 10 మంది 10 రేట్లు చెప్తే ఏం మిగులుతో చెప్పండి. అంటే ఇలాంటి బేరాలు చేయాలంటే జర అనుభవం ఉండాలి, దాని గురించి తెలిసి ఉండాలి. ఎందుకంటే 2-3 నెలలు 4 నెలలు అది ఇప్పుడు అవసరమైతే సంవత్సరం కూడా పడుతుంది ఆ లోడు నిండనీక. ఒక ఎండిపోయిన కొబ్బరి చిప్పలు ఒక కాడ వేసి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ కష్టపడి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కొబ్బరి చిప్పలు వేసిన కాడ రెంట్ కడతారంట. ఇంకా అర్థమవుతుందా గైస్, వీళ్ళు ఇప్పుడు ఈ ఖాళీ జాగా అనేది ఫ్లాట్కి సంబంధించిన విషయం అది. వీళ్ళు రెంట్ కడతారంట, దీంట్లోకి కూడా ఖాళీ జాగా కూడా వీళ్ళు రెంట్ కడతారంట. ఈ రెంట్ ఇచ్చి వాళ్ళ ఫుడ్కు, వాళ్ళ నెల ఫైనాన్స్లకు, వాళ్ళ ఇంట్లకు ఇవన్నీ పోను ఈ డిసెంబర్ని మొత్తం, అంటే ఈ డిసెంబర్ని నింపే అంత కొబ్బరి చిప్పలు తేవాలంటే మామూలు విషయమా గైస్. ఇప్పుడు జేసీబీ ఆడ ఉంది కాబట్టి జేసీబీ తేనిక మనం ఎన్ని రోజులు కష్టపడ్డామో అది మనకు తెలుస్తుంది, రూపాయి కష్టపడితే మనకు తెలుస్తుంది. కానీ కొబ్బరి చిప్పలది అంటే ఎవ్వరి కష్టం వాళ్ళదే గైస్, ఎవ్వరిని కాదని నీకు రాదు, ఎవ్వరి వృత్తి వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. అది రూపాయి మిగిలినా, 10 రూపాయలు మిగిలినా, లక్ష రూపాయలు మిగిలినా ఎవరి వృత్తి వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. కాబట్టి ఇక వృత్తిని మాత్రం కష్టపడేదాన్ని మాత్రం మర్చిపోలేము. ఎందుకంటే మనకు అదే పెడుతుంది కాబట్టి మనం అయితే మర్చిపోలేము. కాబట్టి మొత్తానికైతే ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఇప్పుడు టిప్పర్ ఇంకా కొత్తున్నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందా, మొత్తం బ్యాక్ సైడ్ బస్సులతో పేర్చేసిరు ఇక. ఎందుకంటే కొబ్బరి చిప్పలు పడకుండా చూడండి, ఒక్క గ్యాప్ అంటే ఒక్క గ్యాప్ లేదు, మొత్తం పేర్చేసారు. మనోడికి మొత్తం లోడ్ చేసిస్తుండో, ఫుల్ లోడ్ అయితే చేసేస్తాడు. ఇక ఇది చేసినాక మనకి ఏంది, ఇంకో బండి కూడా ఉంది. కానీ ఇంకో బండి తర్వాత మరి మహేందర్ అన్నం తినొచ్చు నింపుతాడో ఎట్లా నింపుతాడో మనకు కూడా. ఇదైతే ప్రస్తుతానికైతే ఇక లోడ్ అయిపోయింది గైస్, ఈ బండి అయితే లోడ్ అయిపోయింది ఇక. సో గైస్ చూసిరుగా, మొత్తానికైతే కొబ్బరి చిప్పలు లోడ్ అయిపోయింది. మొత్తానికైతే ఒక బండి నింపేసినాం, ఇంకో బండి కూడా ఉంది కానీ జర లేట్ అవుతుందంట. అక్కడ కనిపిస్తుంది మన బండి, జరసేపు ఆపమని చెప్పేసిన. సో గైస్ ఎవరైనా జేసీబీ తెచ్చేటప్పుడు ఏదైనా మోటార్ ఫీల్స్ ఏదైనా
చాలా మందికి కన్ను ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలని బండ్లను చూసుకొని జాగ్రత్తగా నడుపుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే గైస్, మరి ఉంటా మరి.